జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవే నినాదాలు, ఇవే స్లోగన్స్ మనకి ఎక్కడ చూసినా కనపడతాయి. ఎక్కడ చూసినా గణేష్ మహారాజ్ వైభవమే కనిపిస్తుంది. వీధి వీధిన వాడవాడల చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గణేష్ మహారాజుని నిమజ్జనానికి తీసుకువెళ్తూ డాన్సులు చేస్తూ డప్పుల చప్పుళ్లతో చాలా వైభవంగా భారతదేశ వ్యాప్తంగా ఏ నగరంలో ఏ పల్లెటూరులో చూసినా ఏ వీధిలో చూసినా ఇదే వైభవం ఈరోజు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ అంతా ఒక ఎత్తు అయితే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం మరొక ఎత్తు అని చెప్పాలి. ఒక మహా నిమజ్జనంగా మనం చూడొచ్చు. కన్నుల పండగగా ఉంటుంది. కేవలం హైదరాబాద్ వాసులే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ మహానగరానికి తరలివచ్చి ఖైరతాబాద్ గణేషుని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి గొప్ప చరిత్ర కూడా ఆయనకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏర్పాట్లకు లోటు లేకుండా మహాగణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్లో కొలువుదీరారు వినాయకుడు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మెడికల్ సిబ్బంది దగ్గర నుంచి ఆహార సరఫరా దగ్గర నుంచి ప్రతి విషయాన్ని, మంచినీళ్ళు, అన్ని అవసరాలను అక్కడికి వచ్చిన భక్తులకు తీర్చే విధంగా. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే వేల కొద్ది భక్తులు అక్కడికి వస్తుంటారు కాబట్టి స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారి ఊరేగింపులో పాలు పంచుకుంటారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అక్కడ నిర్వాహకులు సైతం అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉదయం 4 గంటల నుంచే పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ భారీగా తరలి వస్తున్నారు, భక్తులు తరలి వస్తున్నారు. 11 రోజుల పాటు ఆ గణపయ్యకు పూజలు చేసి ఆ గణపయ్యను మనసులో స్మరించుకుంటూ ఉన్న భక్తులు ఇక 11వ రోజు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా తెలంగాణ వ్యాప్తంగా నిమజ్జనం చాలా గొప్పగా జరుగుతుంది. ఏపీలోను, తెలంగాణలోను, దేశవ్యాప్తంగా. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మిగతా నిమజ్జనాలన్నీ ఒక ఎత్తు అయితే మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరొక ఎత్తనే చెప్పాలి. ఉదయం 4 గంటల నుంచే అక్కడ భక్తులు ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ రద్దీ ఉంటుందో, అక్కడ గణపతికి ఏ స్థాయిలో భక్తులు తరలి వస్తారో దర్శించుకోవడానికి. ఇప్పటికే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పటికే అక్కడ భక్తుల సంఖ్య భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ విగ్రహం దగ్గర అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నిర్వాహకులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు మనకు లైవ్లో సిద్ధంగా, విగ్రహం వద్ద నుంచే రెడీగా ఉన్నారు లైవ్లో. శిల్ప, వెరీ గుడ్ మార్నింగ్. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటికే భక్తులు భారీగా వస్తున్నట్లుగా తెలుస్తుంది, ట్రాఫిక్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంత అర్లీ మార్నింగే. సో అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటి? రైట్, ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే బడా గణేష్ని టస్కర్ పైకి ఎక్కించారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ బడా గణేష్ని టస్కర్లోకి ఎక్కించారు. మొత్తం మీద ఇప్పుడు ఒకవైపు వెల్లింగ్ వర్క్స్, ఏదైతే ఫిట్టింగ్ సంబంధించినటువంటి వెల్లింగ్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒకవైపు మనం వాహనాన్ని కూడా చూసుకోవచ్చు. ఎంతో అందంగా అలంకరించారు పూలతోని. ఇక్కడ నుండి శోభయాత్రగా ఒకవైపు మీరా టాకీస్, అనంతరం టెలిఫోన్ భవన్, అక్కడ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి సెక్రటేరియట్ చేరుకుంటుంది. సెక్రటేరియట్ నుండి ఎన్టీఆర్ మార్గ్, అనంతరం క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకొని అక్కడ గంగమ్మ ఒడికి ఈ భారీ గన్నాథుడు జరగనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇటు చూడడానికి. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 29,000 పోలీసులు ఇక్కడ బందోబస్తులో పాల్గొన్నారు. ఎందుకంటే లక్షల సంఖ్యలో ఇక్కడ ఒకవైపు భక్తులు కూడా వస్తున్నారు. ఇన్ని రోజులు జరిగినటువంటి పూజ ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేటువంటి ఒకవైపు శోభయాత్ర అనేది ఇంకో ఎత్తు. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ బడా
గణేష్ నిమజ్జనం పూర్తయ్యేందుకు కూడా ఇప్పటికే పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే బడా గణేష్ నిమజ్జనం పూర్తి అయితే వేరే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాల నిమజ్జనం అవ్వడానికి ఈజీ అవడంతో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఈసారి కూడా లాస్ట్ టైం అనుకున్న టైంకి చేశారు, ఈసారి కూడా అదే టైంకి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భారీ గన్నాథంతో పాటు గన్నాథానికి ఇరువైపులో ఉన్నటువంటి విగ్రహాలను కూడా ఒకవైపు టస్కర్లోకి ఎక్కించారు. భారీ క్రేన్ సహాయంతో అర్ధరాత్రి సమయంలో కలశ పూజ అనంతరం ఆ భారీ గన్నాథుని టస్కర్లోకి ఎక్కించాక ఈసారి 69 అడుగుల ఎత్తులో ఆ భారీ గన్నాథుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒకవైపు ఈసారి దాదాపు 30 లక్షల పైగా భక్తులు ఆ గన్నాథుని దర్శించుకున్నారు. మొదటి రోజు నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి ఆ గన్నాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మానిటరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి పోలీసుల నిఘా పెట్టారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఒక హడావుడి వాతావరణం కనిపిస్తుంది. మరి కాసేపట్లో 6:30 నుండి 7 గంటల సమయంలో ఇక్కడ నుండి మూవ్ కానున్నది. ఇక్కడ నుండి మూవ్ అయిన అనంతరం దాదాపు 5 నుండి 6 గంటల వరకు 6 గంటల టైం పట్టే అవకాశం ఉంది. ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎక్కడికక్కడ రోప్ పార్టీస్ ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల దగ్గర ఎక్కడ చూసినా కూడా మొత్తం మీద ఒకవైపు శోభ ఉట్టి పడుతుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పటి వరకు పూర్తి చేసే అవకాశం ఉంది? అమ్మా, ఇప్పుడు అర్ధ గంటలో బిల్డింగ్ పని జరుగుతుంది. అర్ధ గంటలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. ఇక్కడ పూజలో పాల్గొంటారు. పూజలో పాల్గొన్న తర్వాత కొబ్బరికాయ కొట్టి మరి గుమ్మడికాయ కొట్టి ఇక్కడ మా బస్సు ఉన్న భక్తులు పాల్గొంటారు. ఇక్కడ పద్మశాలి సంఘం కానీ వాసవి సంఘం కానీ ఇట్లా వీళ్ళందరూ కలిసి డప్పు బాజాలతో బ్రహ్మాండంగా ఊరేగింపుతో ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ ఆడుతూ పాడుతూ సీసీ కెమెరాలు మా గవర్నమెంట్ నుంచి 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. అడుగడుగా పోలీస్ బందోబస్తు మన సీటింగ్ పొద్దుననగా రాత్రినక మహిళలు ఎంతో మంది వాళ్ళు డ్యూటీ చేయడం వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్నారు. మరి ఎలాంటి ఈ సంవత్సరము లక్షల మంది వచ్చారు. మరి వారు కంట్రోల్ చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఆర్ ఛానల్ వారివి మా కంటికి కనిపిస్తూ వారివి ముఖ్య పాత్ర మరి వారివి ఇందులో పోషించారు. వాళ్ళ ద్వారా మేము కంట్రోల్ చేయగలిగాము. మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి టెలిఫోన్ భవన్ కాడ అక్కడ ఆగిన తర్వాత మరి అక్కడ పంచిన తర్వాత సెక్రటరేట్ పాత గేట్ అక్కడ నుంచి తెలుగు తల్లి తర్వాత కొత్త గేట్ ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ మరి అందరు భక్తులు యావత్ ప్రపంచం నుంచి వచ్చి ఇందులో పాల్గొని వారికి మా జయప్రదం చేస్తూ వినాయక సాగర్ వరకు వస్తారు భక్తులు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే గవర్నర్ పూజ చేశారు, మా ముఖ్యమంత్రి పూజ చేశారు, మరి మన పొన్నం ప్రభాకర్ గారికి పూజ చేశారు, కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ మినిస్టర్ పూజ చేశారు. వీళ్ళందరూ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చారు. వారి అందరికీ ప్రత్యేకంగా మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే లాస్ట్ టైం 2 గంటల వరకు టార్గెట్ పెట్టుకున్నారు. 2 గంటల వరకు పూర్తయింది. ఈసారి కూడా పూర్తయ్యే అవకాశం, ఎందుకంటే ఈ బడా గణేష్ నిమజ్జనం పూర్తి అయితేనే వేరే వాటికి కూడా క్లియర్ అవుతుంది, మొత్తం కూడా ఫ్రీ అవుతుంది. అమ్మ, ప్రపంచ స్థాయిలో ఈ వినాయకుడు ఊరేగింపుతో వెళ్తుంటే అందరూ ఇదే వినాయకుని చూడడానికి చాలా మంది వస్తారు. మేము మ్యాక్సిమం తొందరగా కార్యక్రమం జరిగేటట్లు చూస్తాము, నిమజ్జనం కార్యక్రమం అయ్యేటట్లు చూస్తాము. ఎందుకంటే భక్తులు చాలా ఎదురు చూస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఊరేగింపుతో బ్రహ్మాండంగా వినాయక సాగర్కి తొందరగా మేము ఆడుతూ పాడుతూ వినాయక సాగర్ వరకు బయలుదేరుతాము. సో భక్తులకు ఏం చెప్తారు? వచ్చే భక్తులు ఎందుకంటే లక్షల సంఖ్యలో వస్తారు, చిన్నపిల్లలతో వచ్చే వారు ఏం చెప్తారు? మీ పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, సెల్ ఫోన్ జాగ్రత్త, మాస్కులు ధరించాలి. అడుగడుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. భక్తులకు మనవి, మీరు పెద్ద మనుషులు ఉన్నవి దూరం చూసి చూడాలి. మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. మరి ప్రపంచ స్థాయిలో భక్తులు పాల్గొంటారు ఇందులో బ్రహ్మాండంగా. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రపంచం అంతా చూస్తుంటుంది. అందరు పాల్గొంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా మీడియావి ఆర్ ఛానల్ వారి ముఖ్య పాత్ర మరి కంటి కనిపి చూపిస్తూ వారికి మేము ప్రత్యేకంగా వాళ్ళ ముఖ్య పాత్రతోనే మేము కంట్రోల్ చేయగలుగుతున్నాము. మీడియా ఛానల్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంటు మరి ముఖ్య పాత్ర, షీ టీమ్
మరి మహిళలు అంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వారికి మేము ప్రత్యేకంగా అడుగడుగున నిఘా పెట్టారు, వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఇక మీరాటాకి టెలిఫోన్ భవన్ ఎన్టీఆర్ పార్క్ వరకు 1 గంట లోపల చేరుకుంటుందని మాకు అర్ధ గంట అటు ఇటు అయినా అక్కడ నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. 11 రోజుల వరకు మొత్తం ఎంతమంది దర్శించుకున్నారు? మీరు అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారా భక్తులు? లక్షల మంది దర్శించుకున్నారమ్మా, అందరూ వచ్చారు. ఈ సంవత్సరము ముఖ్య పాత్ర మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ పాత్రనే, మరి ప్రెస్ రిపోర్టర్ వారు వీళ్ళ పాత్రనే, వీళ్ళ పాత్రతోనే మేము కంట్రోల్ చేయగలిగాము. చాలా పబ్లిక్ వచ్చారు, చాలా భక్తులు వచ్చారు, పూజలో పాల్గొన్నారు. వారికి తీర్థం కానీ ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. హెల్త్ మన క్యాంపస్ మన 2 బండ్లు అంబులెన్స్ బండ్లు పెట్టాము అక్కడ. వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకున్నాము. మొత్తం ఎన్ని గంటలకు ఇక్కడ నుండి మూవ్ అవుతుంది? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మూవ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ మూవ్ అయిన తర్వాత తొందరగా బయలుదేరుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం అందరూ భక్తులు పాల్గొంటారు. ఆడుతూ పాడుతూ వినాయక సాగర్ వరకు అందరూ భక్తులు మాతోటి పాల్గొంటారు. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఇదే వాహనంని విజయవాడ నుంచి తీసుకొని వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇది దాదాపు 50 నుండి 60 టన్నుల బరువు మోసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఇది. దీన్ని విజయవాడ నుంచి తీసుకొచ్చారు ప్రత్యేకంగా. ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుంచి కూడా తీసుకొని వస్తారు. మనం విజువల్స్లో ఈ టస్కర్కి సంబంధించినటువంటిది మొత్తం మీద ఎంతో అందంగా అలంకరించారు. కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం ఈ భారీ గణనాథంకి సంబంధించినటువంటి ఇప్పటికే వెల్లింగ్ పనులు అనేవి చేస్తున్నారు. ఒకవైపు బడా గణేష్ని ఒకవైపు ఇప్పటికే టస్కర్లోకి ఎక్కించారు. టస్కర్లోకి ఎక్కించిన అనంతరం దానికి సంబంధించినటువంటి ఏవైతే వెల్లింగ్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ పూర్తయిన అనంతరం హాఫ్ అన్ అవర్ నుండి ఇక్కడ నుండి మూవ్ అవుతుంది. ఇక్కడ నుండి మూవ్ అయిన అనంతరం ఒకవైపు మనకు మీరా టాకీస్ దగ్గర నుండి శోభయాత్రలు మొదలు కానుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఇటు భక్తులు కూడా తరలి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగునా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, ఆ భారీ గణనాథుడు 69 అడుగుల్లో ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ భారీ గణనాథునికి దర్శనం ఇస్తున్నారు. ఈసారి దాదాపు 30 లక్షల పైగా భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులున్నా ఖైరతాబాద్ బడా గణేష్ ఎంతో ప్రత్యేకం. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఆ బడా గణేష్ను దర్శించుకోవాలంటూ కూడా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తారు. వచ్చి ఆ గణేష్కు సంబంధించి దర్శించుకొని వెళ్తారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఒకవైపు వెల్లింగ్ వర్క్స్ కావచ్చు అన్ని కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇన్ని రోజులు ఎంతో ఘనంగా పూజలు అందుకుని శోభయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని గంటలు మూవ్ అవుతుంది? మీడియా మిత్రులకు నమస్కారం. ఒకటిన్నర 2 ప్రాంతంలో అక్కడ వినాయకుడు నిమజ్జనం చేస్తాం అని మేము అనుకుంటున్నాము. ఎన్ని గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? 1:30, 2 ప్రాంతం మధ్యలో లాస్ట్ ఇయర్ అట్లనే ఉండే. ఆ ప్రాంతంలో శోభైకర్ణని పాడుతూ వెళ్తాము. ఉదయం పూటనే మనం నిమజ్జనం చేస్తామని గత 2-3 సంవత్సరాల నుండి ఉదయం పూటనే చేస్తున్నాము అనమాట. కానీ మనం ప్రపంచ రికార్డు సృష్టించినాము. ఖైరతాబాద్ వినాయకుడు కన్వీనియన్గా రీతిలో అందరి సహకారము, అన్ని డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో, బస్తీ ప్రజల సహకారం, మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు వారి సహకారంతో ఇంత పెద్దగా చేసినాము. నా జన్మ ధన్యమైందంటే, ఎందుకంటే 70 సంవత్సరాలలో నేను చేసుకున్న పుణ్యం అది చేసుకున్నాం. నా ధన్యం అయిపోయింది. ఇక్కడ నుండి బయలుదేరుతాం. ఒక హాఫ్ అన్ అవర్లో 4th నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో నిమజ్జనం. సో మీరు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఈరోజు నిమజ్జనానికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు బడా గణేష్కి చేస్తున్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. రాత్రి 12 గంటలకు ఈ యొక్క కలశ ఉద్వాసన చేయడం జరిగింది. 9 రోజులు కూడా కలశం పెట్టినాం. ఆ 9 రోజుల తర్వాతకు రాత్రి 12 గంటలకు ఈ కలశ ఉద్వాసనం జరిగింది. అనంతరము ఈ యొక్క ట్రాలీ మీద గణపతిని సెట్ చేయడం జరిగింది. వెల్లింగ్ వర్క్ జరుగుతున్నది. కొద్దిసేపట్లో ఈ యొక్క గణపతి నిమజ్జనానికి బయలుదేరుతారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే బడా గణేష్కి మీరు ప్రధాన అర్చకులుగా ఉండి పూజలు చేయటం ఇవన్నీ కూడా? ఈ 9 రోజులు పూజ పండగలాగా ఉన్నది. కాకపోతే నిమజ్జనం చేయడం ఒక ఆనవాయితీ, చేస్తుంటే ఒక బాధాకరంగా 10 రోజులు ఒక పండగలాగా గడిచిపోయింది.
ఇప్పుడు నిమజ్జనానికి వెళ్తుంటే కొద్దిగా బాధగా ఉన్నది. ఈ 10 రోజులు కూడా భక్తుల సందడితోటి ఈ యొక్క ఖైరతాబాదు చాలా సంతోషంగా ఉన్నది. కానీ నిమజ్జనం చేయడం మన అలవాటు కాబట్టి ఈరోజు నిమజ్జనం చేయక తప్పదు లేదు. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ భారీ గణనాథుని చూడడం కోసం కావచ్చు ఈరోజు శోభయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మొత్తం అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల అడుగుల్లో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. మొత్తం మీద ఈరోజు హాఫ్ అన్ అవర్లో ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర మొదలు కానున్నది. దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం వెల్లింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. వెల్లింగ్ వర్క్స్ పూర్తయిన అనంతరం ఇక్కడ నుండి గణనాథునికి సంబంధించినటువంటి శోభయాత్రకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇక్కడ నుండి కూడా ఇక్కడ నుండి చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వస్తున్నారు భక్తులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున శిల్ప మరొక అరగంటలో ఇప్పుడు శోభాయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు అక్కడికి తరలి వస్తున్నారంటూ తెలుస్తుంది. సో భక్తుల రద్దీ ఎలా ఉంది ఆ ప్రాంతంలో, మరి ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆ రూట్ మ్యాప్ పరిధిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్, శోభయాత్రకు లక్షల సంఖ్యలో ఇటు భక్తులు తరలి వస్తారు. మొత్తం కూడా అడుగడుగున లక్షల సంఖ్యలో రావడంతో దాదాపు శోభయాత్ర అనేది మనకి ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర ఖైరతాబాద్ కళ్యాణ మండపం దగ్గర మొదలైనటువంటి శోభయాత్ర ఒకవైపు మీరా టాకీస్, అనంతరం టెలిఫోన్ భవన్, తర్వాత ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి సెక్రటేరియట్ చేరుకుంటుంది. సెక్రటేరియట్ నుండి ఎన్టీఆర్ మార్గ్ నుండి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ బడా గణేష్ సంబంధించినటువంటి నిమజ్జనం అనేది జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా రూట్ మ్యాప్ కొనసాగుతుంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉంటుంది. కానీ ఈ 3 కిలోమీటర్ల మేర 5 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ భక్తులు వస్తూ ఉంటారు, వచ్చి శోభయాత్రలో పాల్గొంటారు. ఒకవైపు ఈ 10 రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేటువంటి శోభయాత్ర ఇంకో ఎత్తు. శోభయాత్ర కోసం వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు తరలి వస్తారు. తరలి వచ్చి ఆ భారీ గణనాథుని చూడడం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. మరి కాసేపట్లోనే 20 నుండి 30 నిమిషాల్లోనే ఇక్కడ నుండి శోభయాత్ర మొదలు కానున్నది. ఇంకోవైపు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉంచారు. ఎందుకంటే ఇప్పటికే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పూర్తిగా బంద్ చేశారు. ఎక్కడికక్కడ మొత్తం వచ్చే భక్తులు మొత్తం కూడా బై వాకి రావాలంటూ కూడా ఎవరు కూడా వెహికల్స్ అలో లేకుండా మొత్తం మీద ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కావచ్చు, ట్రాఫిక్ ఆంక్షలు అనేవి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా అమల్లో ఉంటాయి. ఇక్కడ భక్తులు కూడా ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. శోభయాత్ర అంటేనే ఎంతో మంది వస్తారు, ఏం చెప్తారు శోభయాత్ర? మీరు శోభయాత్ర అంటే హైదరాబాద్ చేసుకున్న పుణ్యం అండి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం గత 70 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల నుంచి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. సిటీ చూస్తుంటే ఎంతో ఆనందంగా హైదరాబాద్ వాసులు అయితే చాలా అదృష్టం చేసుకున్నారు. నిజంగా దానికైతే మనం ధన్యవాదాలు. అలాగే పోలీసు వారండి చాలా బందోబస్తు చాలా బాగా చేశారు. వారందరూ కూడా ఇప్పుడు 11 రోజుల నుంచి కూడా చాలా వయప్రసాదాలకు ఓర్చి అందరినీ కూడా కంట్రోల్ చేసి భక్తులందరినీ చాలా జాగ్రత్తగా మన నిమజ్జనం సమయంలో కూడా చాలామంది వచ్చారండి పోలీసు వారంతా. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నిజంగా హైదరాబాద్లో మేమున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడ 2 కళ్ళు సరిపోవట్లేదండి శోభాయాత్ర చూడడానికి. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా శోభయాత్ర కోసం ప్రత్యేకంగా వస్తారు. అసలు శోభయాత్ర ఒక పేరు ఉంది ఇక్కడ గణేష్కి సంబంధించి. అంటే రాను ఆదరణ పెరుగుతుందా, ఏ విధంగా ఉంది? అయ్యో పెరుగుతుందండి, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడో 1956 పైనుంచే జరుగుతున్నట్టుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజుకి వైభవం పెరుగుతుంది కానీ తరిగే విధంగా ఉండదు. అందులోకి వినాయకుడు అంటేనే వైభవం అండి. ఆయన మొదటి పూజ అందుకుంటాడు కాబట్టి అందరూ కూడా అసలు ఏ పూజలోనూ ఉండనంత ఆనందం ఈ పూజలో వస్తుందండి మనకి. వినాయక చవితి అంటేనే ఎంతో ఆనందంగా అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చేసుకుంటారు. ఆ విషయంలో ఈ 11 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఎంతో శోభాయమానంగా ఉందండి. మొత్తం ఒక్క ఇంట్లో పండగ కాదు, ఇది ప్రతి వాళ్ళ పండగగా మన హైదరాబాద్లో జరుపుకుంటున్నాము. కాబట్టి హైదరాబాదు ఈ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది పోలీసు వారికి ధన్యవాదాలండి. చాలా అన్నీ కూడా చాలా బాగా చేసి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్లో ఉంటానండి.
జీవనది ఫౌండేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. మేము ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ వాడొద్దని, ప్లాస్టిక్ని ఇచ్చేయాలని, ఎరాడికేట్ చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తాము. వినాయకుడు నిమజ్జనానికి తీసుకెళ్ళిన తర్వాత ఇదంతా కొద్దిగా క్లీన్ చేసి ఇచ్చేస్తాము. దీంట్లో ప్రతి సంవత్సరం పాల్గొంటా ఉన్నాము. మా వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గా గారు. అంటే గణేష్ శోభయాత్ర దగ్గర నుండి చూడడం ఎలా అనిపిస్తుంది? ఏంటి శోభయాత్ర దగ్గర నుండి చూడడం ఇదంతా చాలా బాగుందండి. ఆ దేవుడు ఆశీర్వాదము, వినాయకుని ఆశీర్వాదము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము శోభయాత్రకు మేము. వినాయకుని ఆశీర్వాదము ఇలానే ప్రతిసారి మాకు ఆ దేవుడు అదృష్టం కలిగించాలి. 10 రోజులు ఎంత ఘనంగా పూజలు చేస్తారు అంతే ఘనంగా గంగమ్మ ఒడి కూడా చేస్తారు. సో ఎలా అనిపిస్తుంది? మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలా గణనాథుని కోసం? అది వాస్తవం అండి. ఇప్పుడు గణనాథుడు మళ్ళా బాధ అవుతుంటుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా గణనాథుడు. కాకపోతే గణనాథుడిని రెగ్యులర్గా పూజిస్తూ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆ గణనాథుడు అందరి ప్రజలందరినీ, యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆశీర్వదించి సుఖశాంతులతో ఉంచాలని కోరుతున్నాను. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇంతకుముందు ఎప్పుడైనా శోభయాత్రలో పాల్గొన్నారా? నేను ఇక్కడ స్థానికంగా ఉంటానమ్మా. శోభయాత్రలో ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారా ఏంటి? ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తాము. చాలా సంతోషంగా అంటే మా గణనాథుడు పోతుండు, మళ్ళీ ఇయర్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వచ్చి ఎక్కడ నిలబడతాడు, ఇక్కడ మళ్ళీ నిలబడాలి అనేసి అట్లా ఉంటుంది మాకు. ఆయన పోతుంటే కొంచెం బాధగా ఉంటుంది. ఇంకా ఆయన పోయేటప్పుడు కొంచెం ఏంటంటే పండగలాగా బస్తీ మొత్తం పండగ చేసుకుంటాం. చాలా బాగా చేస్తాం. సో ఆ దగ్గర నుండి చూడడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గన్నాథుని చూడడం కోసం వేరే దేశాల నుండి కావచ్చు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు దగ్గరుండి. ఎలా అనిపిస్తుంది అంటే ఆ అనుభూతి అంటే ఇంకా అది చెప్పలేని అనుభూతి. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చి మన దేవుణ్ణి చూస్తుండ్రు. అంటే ఖైరతాబాద్ అంటే ఇంత పేరుగాంచింది. బడా గణేష్ అంటే ఖైరతాబాద్ అంటే బడా గణేష్. చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. మా దేవుడు ఇక కదులుతున్నప్పుడల్లా మాకు కొంచెం మనసు బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది స్వామి. సో చూసుకోవచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ఇటు భక్తులు తరలి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ శోభయాత్రలో పాల్గొనడం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఆ గన్నాథుని దగ్గర నుండి చూడడం, ఇంకోవైపు శోభయాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ఇటు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ వెహికల్ పైన ఆ భారీ గన్నాథునికి సంబంధించినటువంటి ఊరేగింపు కొనసాగనుంది. ఇక్కడ నుండి శోభయాత్ర పాల్గొనుంది. శోభయాత్ర ఇక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పూర్తయ్యేందుకు కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించినటువంటి 2 గంటల వరకు పూర్తవుతూనే వేరే మిగతా గణపతులకు క్లియర్ అవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. శిల్ప సహజంగా మనం చూస్తుంటాం, ఒక 4 అడుగులు 5 అడుగులు లేదంటే ఒక 7 అడుగులు విగ్రహాలని తీసుకువెళ్ళడానికే చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయలేక కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటిది ఇంత భారీ విగ్రహాన్ని తీసుకువెళ్తున్నారు అంటే ఖైరతాబాద్ గణేషుడిని, అక్కడ ఆ టస్కర్ ట్రాలీ కానీ దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏమైనా మాకు చెప్పగలుగుతారా? అంటే వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయని మీరు చెప్పారు. సో ఒకసారి మాకు చూపించగలుగుతారా? ఎలా ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచుతున్నారు, ఎలాంటి వర్క్స్ చేపిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు విగ్రహం నుంచి, అంటే ఏ సమస్యలు లేకుండా అనేది ఒకసారి మాకు అక్కడ చూపించగలుగుతారా? రైట్, ఒకవైపు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి దాదాపు ఇదే వెహికల్లో బడా గణేష్కి సంబంధించినటువంటి ఇదే వెహికల్లో తీసుకెళ్తారు. ఈ వెహికల్ ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుండి తీసుకొస్తారు. ఎందుకంటే విజయవాడ నుండి ఇది దాదాపు 40 నుండి 50 టన్నుల బరువు మోసేటువంటి సామర్థ్యం కలుగుతుంది. మన బడా గణేష్ దాదాపు 20 నుండి 30 టన్నుల వరకు బరువు ఉంటుంది. దీంతో ఎప్పుడు కూడా ఇదే వెహికల్ని చూస్ చేసుకుంటారు. ఇదే వెహికల్లో ఆ బడా గణేష్కి సంబంధించినటువంటి, ఎందుకంటే ఒకవైపు ముందు బేస్ ఫిక్స్ చేశారు. బేస్ ఫిక్స్ చేసిన అనంతరం ఆ బడా గణేష్ను ఇక్కడ టస్కర్లోకి ఎక్కించాక ఒకవైపు వెల్డింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి ఎక్కడికక్కడ. ఎందుకంటే ఆ వినాయకుడు అనేది మూవ్ అవ్వకుండా మొత్తం ఫిట్గా ఉండేందుకు కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా వెల్డింగ్స్ ఐరన్తో మొత్తం కూడా ఎక్కడికక్కడ వెల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. మొత్తం ఎక్కడ ఒకవైపు ఏదైనా రోడ్డు దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకుండా మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది అటు ఇటు మూవ్ కాకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫిక్స్ చేసి ఎలాంటివి ఆ వినాయకుడు మూవ్ కాకుండా మొత్తం కూడా వెల్డింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు 26 టైర్లతోని
ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రత్యేకంగా విజయవాడ నుండి తీసుకొని వస్తారు. ఈసారి కూడా విజయవాడ నుండి తీసుకొని వచ్చారు. విజయవాడ నుండి తీసుకొని వచ్చి ఎంతో ఘనంగా జరుగుతుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆ బడా గణేష్ను ఇక్కడ ఏదైతే మొత్తం కూడా క్రేన్ సహాయంతో టస్కర్లోకి ఎక్కించారు. టస్కర్ నుండి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఐరన్తోని ఎక్కడికక్కడ మొత్తం కూడా ఫిట్ చేస్తున్నారు. ఫిట్ చేసి ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు ఎక్కడికక్కడ బిల్డింగ్ వర్క్స్ కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ సపోర్టింగ్ ఉండే విధంగా బడా గణేష్ సంబంధించినటువంటి సపోర్టింగ్ ఉండే విధంగా ఎలాంటివి జరగకుండా ఆ బడా గణేష్ అటు ఎటు కూడా కళ్ళకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫిట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే వెల్డింగ్ వర్క్స్ కూడా చివరంగానికి చేరుకునే మరి కాసేపట్లోనే వెల్డింగ్ వర్క్స్ కూడా పూర్తి కానున్నాయి. ఆ బడా గణేష్ ఫిక్స్ అయినాక ఉదయం నుంచి కూడా వెల్డింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఫిట్ అయ్యే విధంగా కూడా ఎటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. దాదాపు 30 నుండి 40 టన్నుల ఐరన్ తోని ఎక్కడికక్కడ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పూర్తవడానికి వచ్చాయి. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి శోభయాత్ర షురూ కానుంది. శోభయాత్ర అనంతరము మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసేందుకు కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. దాదాపు 29,000 మంది పోలీసులు ఇక్కడ శోభయాత్రలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ అడుగడుగున పోలీసుతో పాటు ఒకవైపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మఫ్టీలో సైతం మహిళల రక్షణ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడ రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఘనంగా 9 రోజుల పాటు ఆ భారీ గణనాథుడు పూజలు అందుకున్నారు. అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చడానికి మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. చాలా మంది కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. బడా గణేష్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకొని మొత్తం మీద ఎక్కడికక్కడ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే 10 to 15 మినిట్స్లోనే బడా గణేష్ ఇక్కడ నుండి మూవ్ కానున్నది. ఇక్కడ నుండి శోభయాత్ర మొదలు కానుంది. మొదట మీరా టాకీస్, అనంతరం టెలిఫోన్ భవన్ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్, అనంతరం సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, తర్వాత ఒకవైపు ఏదైతే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకున్న దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించినటువంటి ఏదైతే నిమజ్జనం ఉంటుందో నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మానిటరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ శోభయాత్ర మరి కాసేపట్లో ఉండబోతుంది. శిల్ప అక్కడ అంటే సహజంగా చిన్న విగ్రహాలను మనం తీసుకువెళ్ళేటప్పుడే సహజంగా ఈ డప్పులు చప్పుళ్ళు ఉంటాయి, డీజేలు ఉంటాయి. ఎక్కడ చూసినా సరే ఒక సందడి వాతావరణం, పిల్లలు పెద్దలు అందరూ డాన్సులు చేసుకుంటూ ఆ ఊరేగింపు మనకు కనిపిస్తుంది కదా. మరి ఖైరతాబాద్ మహాగణేశుని తీసుకెళ్తున్నారంటే అక్కడ ఇంకా ఎంత కోలాహలం ఉంటుందో అనేటువంటి ఉత్సాహం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. భారీగా లక్షల మంది ప్రజలు ఆ ఊరేగింపులో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ అంటే కనీస అవసరాల కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? రైట్ 5 నుండి 6 అడుగులు ఉన్నటువంటి వినాయకులకే ఎంతో ఏర్పాట్లు చేశారు. ఒకవైపు అటు వెహికల్స్ అలంకరణ కావచ్చు అవన్నీ కూడా చేశారు. కానీ 69 అడుగులు ఉన్నటువంటి ఆ భారీ గణనాథుని కోసం ఒకవైపు శోభయాత్ర కోసం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఆ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు. తరలి వచ్చి చివరిసారి ఈ రోజు శోభయాత్రలో పాల్గొన్న పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మామూలుగా మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి బొజ్జ గణపతులకు ఎన్నో ఏర్పాటు చేసాం, ఎంతో హడావుడి చేసాం. అలాంటిది ఎంతో దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా కూడా ఖైరతాబాద్ బడా గణేష్కు ఎంతో ప్రత్యేకం ఉంటుంది. చూడడానికి లక్షల సంఖ్యలో తరలి వస్తారు. దాదాపు ఈ 10 రోజుల్లో 30 నుండి 40 లక్షల మంది వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారంటూ కూడా నిర్వాహకులు చెప్పారు. సో ఇంత పేరున్నటువంటి ఆ బడా గణేష్ శోభయాత్ర అనేది ఎంతో ప్రత్యేకం. శోభయాత్ర అనేది ఎంతో కన్నుల పండగ జరుగుతుంది. చూడడం కోసం కూడా ఒకవైపు ఇక్కడికి రాలేనందరూ కూడా టీవీలలో కావచ్చు మొత్తం కూడా చూస్తూ అందరూ కూడా మైమర్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా ఒకవైపు శోభయాత్ర అనేది ఎంతో ఘనంగా చేస్తుంటారు. ఇది పోలీసులు ఎంతో సవాల్గా మారుతుంది. అయ్యేందుకు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. అడుగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది పూర్తయ్యేందుకు
చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మన విద్వాస్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇప్పటికే చూసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి భారీ గన్నాథును వెళ్ళనున్నారు. మనం విద్వాస్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భారీ గన్నాథుని కోసం. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి ఆ భారీ గన్నాథుడు శోభయాత్ర మొదలు కానున్న దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధమయ్యాయి. ఇప్పటికే అర్ధరాత్రి కలశ పూజ అనంతరం ఆ భారీ గన్నాథుని ఇక్కడ టస్కర్లోకి ఎక్కించాక ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. మనం ఆ వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మొత్తం కూడా పూలతోనే అలంకరించారు. ఎక్కడికెక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఎంతో ఘనంగా ఆ గన్నాథుని శోభయాత్ర ఈ 10 రోజులు ఎంత ఘనంగా జరిగిందో అంతే ఘనంగా ఆ శోభయాత్ర కూడా జరగనున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఏసీపీ సార్ కూడా ఉన్నారు. సార్, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నావు కదమ్మా, రాత్రి నుంచి జరుగుతూనే ఉన్నాయి. గణేశుడి పెట్టడానికి దాదాపుగా 4 నెలలు టైం పట్టింది. గణేశుని యొక్క చేసేందుకు గణేశుడిని మనం ఇక్కడ నుండి నిమజ్జన స్థలి తీసుకెళ్తేందుకు నిన్నటి నుంచి అంటే మొన్న 3 డేస్ నుంచి నిమజ్జనం యొక్క పనులు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి నుంచి కూడా గణేశుని అంత పెద్ద హ్యూజ్ గణేశుని తీసుకొచ్చేసి క్యారియర్ మీద పెట్టాలి కాబట్టి వెల్డింగ్స్ జరుగుతున్నాయి. అయిపోతుంది, ఇంకొక 15 నిమిషాలు అయిపోతుంది. లాస్ట్ టైం కూడా అనుకున్న టైంకి నిమజ్జనం చేశారు. ఈసారి నిమజ్జనం పూర్తి అవుతుంది అంటారా? 2 o'clock టార్గెట్ పెట్టుకున్నారు. ఆలోపు పూర్తి అవుతుంది అంటారా? అయిపోతుందమ్మా. గణేశుడి సమయం అది మేము అనుకున్న సమయం కాదు. ఆయన నిమజ్జనం కావాలనుకున్న సమయానికి ఆయన అవుతాడు. అది మాకు చెప్పిండు కాబట్టి మేము ఆ టైంకి తీసుకెళ్తున్నాం అంతే. ఇంకా వెల్డింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇంకెప్పుడు మూవ్ అయ్యే అవకాశం ఉంది? ఇంకో 15 నిమిషాలు అయిపోతుంది. 15 మినిట్స్లో అయిపోతుంది. 15 మినిట్స్లో వెల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది, మొదలైపోతుంది. ఆల్రెడీ పూజలు కూడా స్టార్ట్ అయినాయి. వెళ్ళిపోతారు, బయలుదేరుతారు ఇక్కడికి నిమజ్జనం. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు ఎక్కడికక్కడ పూలతోనే ఆ బడా గణేష్కి సంబంధించినటువంటి వెహికల్ని అలంకరించారు. పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బడా గణేష్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం. మరొక 15 నిమిషాల్లో ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనానికి బయలుదేరబోతున్నారు. ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ పూర్తయ్యాయి అంటున్నారు. మరొక 15 నిమిషాల్లో ఆల్మోస్ట్ ఇక బయలుదేరే అవకాశం ఉంది. భక్తులు ఇప్పటికే భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. వేల మంది భక్తుల నినాదాల మధ్య జై బోలో గణేష్ మహారాజ్కి అంటుంటే నిదానంగా ఆ యాత్ర మొదలవబోతుంది. మరికొద్ది సేపట్లో డప్పుల చప్పుళ్ల మధ్య, భక్తుల నినాదాల మధ్య ఎంతో ఆనందంతో ఒకంత ఎక్కడో ఒక చిన్న బాధ కూడా ఉంటుందంటున్నారు. ఎందుకంటే 11 రోజుల పాటు ఆ మహాగణేశుడికి పూజలు చేసి ఆయన సేవలో తరించిన మాకు ఇప్పుడు ఆయన తీసుకువెళ్ళి నిమజ్జనం చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందంటూ అక్కడ మాట్లాడినటువంటి పూజారులు కానీ భక్తులు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ముఖ్యమైనటువంటి మార్గాల్లో ఏ ఇబ్బందులు రాకుండా, గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఓవైపు ఖైరతాబాద్, మరోవైపు బాలాపూర్ వినాయకుల యొక్క నిమజ్జనాలకి సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. ఈ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనానికి సంబంధించి మనం లైవ్లో చూస్తున్నాం. ఆ మహాగణపయ్య విగ్రహాన్ని ఇప్పటికే ఆ క్రేన్ మీద, భారీ క్రేన్ సాయంతో ఆ టస్కర్ మీద ఎక్కించారు. వెల్డింగ్ పనులు పూర్తవుతున్నాయి. వెళ్ళే సమయంలో ఏ కొద్దిపాటి కుదుపులకు కూడా విగ్రహం కదలకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒక భారీ ట్రాలీ టస్కర్ని తీసుకువస్తారు. ఈ టస్కర్ని విజయవాడ నుంచి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఏపీ నుంచి ఆ టస్కర్ని తీసుకొచ్చి అదే టస్కర్ మీద ఆయన విగ్రహాన్ని తీసుకువెళ్ళి నిమజ్జనానికి చేస్తారు. 4వ నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఇవాళ నిమజ్జనమే కనిపిస్తోంది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిమజ్జనాల కోలాహలం. ఎక్కడ చూసినా సరే గణపతి బప్ప మోరియా అనేటువంటి నినాదాలే వినిపిస్తాయి మనకి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రంగులు చల్లుకుంటూ ఒకరి మీద ఒకరు
వినాయక నిమజ్జనానికి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డప్పుల చప్పుళ్ల మధ్య చాలా కోలాహలంగా వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనాలకు సంబంధించి, ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందించబోతోంది. ఇప్పటికే వినాయక నిమజ్జనానికి మరొక 15 నిమిషాల్లో బయలుదేరబోతున్న తరుణంలో మా ప్రతినిధులు, ఆర్టీవీ ప్రతినిధులు అడుగడుగునా మీకు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి విగ్రహాలు వస్తున్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఎటువైపు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇలా ప్రతి అంశాన్ని మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. ఈరోజు జరగబోతున్నటువంటి ఈ కన్నుల పండగ, ఈ మహా కార్యక్రమానికి సంబంధించి ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి. ఒక్కసారి మనం చూస్తున్నాం ఆ మహా వినాయకుడి విగ్రహాన్ని, ఆ భారీ విగ్రహాన్ని, దేశంలోనే అతిపెద్ద భారీ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. విశ్వశాంతి మహాగణపతి విగ్రహాన్ని 20 టన్నుల ఐరన్ రాడ్స్ యూజ్ చేశారు. అలాగే 50 నుంచి 60 టన్నుల వరకు మట్టిని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. అతిపెద్ద ఒక టస్కర్ ట్రాలీని తీసుకువచ్చారు. అలాగే క్రేన్ నంబర్ 4 వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఇటు ట్యాంక్ బండ్ వద్ద సైతం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బాలాపూర్ వద్ద నుంచి మా ప్రతినిధులు మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఒక్కసారి ఖైరతాబాద్ మహాగణేశుని వైభవాన్ని మనం చూద్దాం. గల్ల 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 గజ్జల అరరరరర గల్గల్లు గజ్జెలు గల్లన గంగ గణపయ్య గల్లినాడో బొత్స